ఏమో అనేది లేదండి. ఇప్పుడు తెలంగాణలో ఎవరైనా అంటే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు అనేది ఇప్పుడున్న టాక్. భవిష్యత్తు లేని పార్టీలో ఎవరు ఉండరు. జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో జాయిన్ అయ్యారు. రాజనవేష్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ కొడుకుతో పాటు బీజేపీలో జాయిన్ అవుతుండు. ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పడుతుంది. రాష్ట్రంలో కూడా మున్సిపాలిటీలు చూడండి, జడ్పీలు చూడండి, బీఆర్ఎస్ సాక్షి ఆధీనం ఉన్నాయన్నీ వెళ్ళిపోతున్నాయి. నిజంగానే వాళ్ళు అంత సకనోళ్ళు అయితే ఎందుకు ఇట్లా మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు, నెగ్గడాలు, వెళ్ళిపోవడాలు, ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రిని కలుస్తుండ్రు. తర్వాత ఈ కాంగ్రెస్లో అడ్జస్ట్ కానలో లేకుంటే పోవడం ఇష్టం లేనిలో కొంతమంది బీజేపీ బండి సంజయ్ గారితో టచ్లో ఉండొచ్చు. అది ఆ వివరాలు ఏదో వారికి తెలుసు. వారైతే అబద్ధం లేని మాట్లాడడం. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం అది మునిగిపోతున్న నావా తెలంగాణలో వాస్తవము. తర్వాత ఇంకోటి ఏంటంటే భయంకర విష ప్రచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి చేసిందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. బీఆర్ఎస్ సైలెంట్ ఉంటుంది అప్పుడు కావాలని, ఎందుకంటే మెయిన్ పోటీ బీజేపీ ఉందని బాగా అప్పుడు ఏంటంటే దుబ్బాక నుంచి మన మునుగోడు వరకు బీజేపీ ఏదైతే ఉందో చూసి బీజేపీని దెబ్బతీయడం కోసమే రేవంత్ రెడ్డిని పెట్టి లేపింది కేసీఆర్, అందరికీ తెలుసు. సో ఆ పరిస్థితుల్లో ఏంటంటే వీళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని భయంకర విషప్రచారం. ఇప్పుడు మొన్న మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీకి బీఆర్ఎస్ పొత్తు కూరుతుంది, నా కొడుకు భద్రారెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడు. ఎంత భయంకర విషప్రచారం! ఇలాంటి విషప్రచారాలు చేస్తుంటే ఆల్రెడీ అది ఏంటంటే వెళ్ళిపోతున్న వాళ్ళని కాపాడుకోవడం కోసం నేను ఒక టీఆర్ఎస్ లీడర్తో మాట్లాడినా, పేరు చెప్పకూడదు బాగుండదు. ఏంటంటే ఈ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పోతుందని, ఎందుకు పోతుందని అడిగాను నేను. ఎందుకంటే ఏముంది, శ్రీనివాస్ యాదవ్ పోతున్న భయాంతో శ్రీనివాస్ యాదవ్ కొడుకు సికింద్రాబాద్ సీట్ కన్ఫర్మ్ చేసిండు కేసీఆర్. మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి పోతానికి భయానికి మల్లారెడ్డి కొడుకు మల్కాజ్గిరి కన్ఫర్మ్ చేసిండు. బొంతురామానికి ఎమ్మెల్యే ఏమీ లేదు కాబట్టి ఆశ లేదు కాబట్టి చెప్పేసి నీకు ఇవ్వలేనని అందుగురించి పోతుండు. నేను మాత్రం టీఆర్ఎస్లో ఏముంటున్నా, ఒక టీఆర్ఎస్ నాయకుడు నాకు చెప్పిండు నాకు దగ్గర. సో ఏంటంటే ఆ పరిస్థితి ఏంటంటే ఆ అధికారం లేదు, అది నిలబడే నమ్మకం లేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళకు ఓటు దానికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలని ఓటర్ అడిగితే చెప్పడానికి ఆన్సర్ మీకు ఏమంటే హాఫ్ మినిట్లో కిషన్ రెడ్డి గారి మాటలు 4-5 పాయింట్లు బీఆర్ఎస్కు ఓటు వేయడం కానీ సీట్ రావడం కానీ దాన్ని కానీ వినిపించాలంటే హాఫ్ మినిట్లో కూడా అద్భుతంగా మాట్లాడారు కిషన్ రెడ్డి గారు. కానీ నేను ఎన్నోసార్లు ఈ మధ్యన చెప్పాను, నేను మన లాస్ట్ టైం కూడా చెప్పాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా పలుకొని అసెంబ్లీని వేదిక చేసుకొని ఒక మీడియా ఛానల్ టీఆర్పీ టాప్ కొన్ని ఛానల్ పట్టుకొని ఏంటంటే ఆ మీడియా ఛానల్ కూడా టాపిక్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అంటే క్రియేట్ చేస్తుండ్రు. అది టీఆర్పీ ఎక్కువ ఉన్న ఛానల్ తెలంగాణలో. అది ఊకే చేస్తున్నారు. అసెంబ్లీలో కూడా వీళ్ళు కొట్లాడుకున్నట్టు, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చి ఈ డ్రామా. ఎందుకంటే మోడీ ఇమేజ్ అద్భుతంగా ఉంది దేశంలో, మామూలుగానే బాగుంది, రామాలయ నిర్మాణం తర్వాత ఇంకా పెరిగింది. అందరికీ తెలుసు. రైతు నాయకులు కూడా మోడీ ఇమేజ్ పీక్లో ఉంది, ఇప్పుడు టైం ఎక్కువ లేదు, వాళ్ళని దించాలంటే ఉద్యమం చేయాలి, తప్పదు, మాకున్న ఆయుధం ఇదే అని చెప్పిన వీడియోలు కూడా వచ్చినాయి మనకు. సో దాంట్లో భాగంగా ఏంటంటే రాహుల్ గాంధీని చూస్తే ఎవడు ఓటేయడు, ఆయన పీఎం అంటే ఆయన చేస్తారు మనకు తెలుసు కదా. కాబట్టి ఏం చేయాలి, అసలు మోడీని బీజేపీని పబ్లిక్లో టాక్ లేకుండా చేయాలంటే బీఆర్ఎస్తో కాంగ్రెస్ కొట్లాడినట్టు, వీళ్ళిద్దరి మధ్యనే కొట్లాట ఉన్నట్టు డ్రామాలు బాగా చేయాలని అసెంబ్లీని కూడా అట్నే వాడుకుంటూ ఆ విధంగా జరిగింది. ఇది వాటి గురించి ఏది టచ్లో ఉన్న వాళ్ళ ఎంపీ గురించి. తర్వాత శ్వేతపత్రం విషయంలో బీఆర్ఎస్ దోపిడీ మామూలు దోపిడీ కాదు. 22 లక్షల ఎకరాలు ఏదో అంటుంది. ఒక ఆన్సర్ అడుగుతా నేను, ఎన్ని టీఎంసీల నీళ్ళు లిఫ్ట్ చేశారు? నేను ఇంతమంది ఎన్నోసార్లు ఎవరు ఆన్సర్ చెప్పలేదు, మీ ఛానల్ కూడా చాలా కాళేశ్వరం నుంచి మిడ్మానేరుకి కానీ ఎస్ఆర్ఎస్పీ కానీ 2019 జూన్లో ఓపెన్ అయింది. కేసీఆర్ జూన్ ఓపెన్ చేసిండు వచ్చిన కొత్తల్ని, సెకండ్ టైం అంటే ఆ నెల లోక్సభ ఎన్నికల కొత్తల్ని. కాళేశ్వరం నుంచి మిడ్మానేరుకి కానీ ఎస్ఆర్ఎస్పీ కానీ ఏ ఇయర్లో ఎన్ని టీఎంలు చెప్పండి. 22 లక్షల ఎకరాట, 1,00,000 ఎకరాలు కూడా వారలే. అసలు కాలువలు కాలేదండి ఇప్పటికి కొన్ని ప్రాజెక్టులు. అది కాళేశ్వరం కేవలం కొన్ని నీళ్లు మాత్రం కొన్ని రెగ్యులర్గా పోతుంది. ఎక్కడంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఒక 2 ఎకరాల బావి తీసిన పెద్దది, అందులోకి మాత్రం డైరెక్ట్ నీళ్ళు పోతున్నాయి. కొండపోచమ్మ సాగర్ అక్కడి నుంచి నీళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ మాత్రం పోతున్నాయి. ఆడ ఎన్ని ఎకరాలు 800 ఎకరాలు ఉందో ఆయన ఫామ్ హౌస్. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేసీఆర్ ఫామ్ హౌస్లో వరి సాగు అవుతుంది, అది తెలుసు. కానీ ఎక్కడ మీరు పోలే. 4 సంవత్సరాల నుంచి రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. కృష్ణానది ప్రతి సంవత్సరం 500 పైగా టీఎంసీలు సముద్రంలో పోయినాయి ఈ 4 సంవత్సరాలు. ఆ కారణంగా పంటలు బాగా అంటే వరుణదేవుని ఖాతాను కూడా ఇల్లు దాంట్లో గుంజేసు, దేవుని కూడా క్రెడిట్ కూడా గుంజేసుకునే అలవాటైంది బాగా కేసీఆర్ మాటలతో. దాంట్లో భాగమే ఆన్సర్ ఉంటే చెప్పండి, ఏ సంవత్సరం ఎన్ని టీఎంసీ లిఫ్ట్ అయింది? తర్వాత ప్రపంచంలో మన దేశంలో ఏదన్నా ప్రాజెక్టు కట్టిన 4 ఏళ్లకే ఒక 7 ఇట్లా డ్యామ్ కూలిపోయిన
ప్రాజెక్ట్ ఉందా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. అది ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి 130 సంవత్సరాలు ఇప్పటికీ ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి ఇది 4 సంవత్సరాలు కాలేదు, అది కాలువలే తీయలేదు, అది కూలిపోయింది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, గోదావరి నది నా మామూలు నది కాదు, నేను చెప్పడం కాదు. సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ పార్లమెంట్కి రాశాడు, బ్రిటన్లో ఉన్న ఫేమస్ రివర్ థేమ్స్ సంవత్సరం పొడుగుతా ఎంత వరద వస్తుందో గోదావరి ఉధృతంగా ప్రవహించినప్పుడు ఒక్క రోజులో అంత వరద వస్తుంది. గోదావరి వరదకు కొత్త డ్యాము, గట్టి డ్యామే నిలవడం చాలా కష్టంగా ఉంటుంది, మంచి కడితే. ఈ అతుకుల బంద డ్యామ్ నిలవదు, ఎవరు దాన్ని రిపేర్ చేయలేడు. అంతకన్నా ఫూలింగ్ కూడా ఉండడు. ఏదో కాళేశ్వరం బ్యారేజ్ పిల్లలు కుంగినాయో ఆడ అతుకుల బందలా చేస్తే గోదావరి వరద 15 లక్షల క్యూసెక్లు వస్తుంది. అక్కడ కింద 36 లక్షలు వచ్చింది ఏది మన ధవళేశ్వరం దగ్గర. అక్కడ కాళేశ్వరం దగ్గర 15 లక్షల క్యూసెక్లు వస్తుంది వరద, వచ్చిన రికార్డు ఉంది. కాబట్టి అటువంటి దగ్గర ఈ అతుకుల బంద డ్యామేజ్ ఉండదు. వీళ్ళందరూ హరీష్ రావు మాటలకు గారేడు ఏంటంటే మాకు అధికారం ఇస్తే మేమే కట్టి చూపిస్తాం, ఆవంకరణ అధికారం ఇస్తారని అది చెప్పడం తెలియకల్లా మాటలు తప్ప అది. కాబట్టి వీళ్ళు ఏంటంటే మొదలు దాని 97,000 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికీ ఇప్పుడు పూర్తి చేయాలి 1,47,000 కోట్లు కావాలన్నట. 181,000 కోట్లు వీళ్ళ టైప్ వీళ్ళ ఖర్చు చేసి. ఎందుకంటే అది రైతుల పేరు మీద భయంకరమైన దోపిడీ, మనకు అందరికీ తెలుసు. మెగా దోపిడీ, మెగా కంపెనీ దోపిడా, కేసీఆర్ మెగా దోపిడా. ఆ మెగా కంపెనీ ఓనర్ పోయి ఒక డైమండ్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్లో పాల్గొన్నదట ఓనర్ భార్య. దానికి కూడా ఇది కాళేశ్వరం డబ్బులేని చెప్పినవి కూడా మనకు వచ్చినాయి. ఎందుకంటే నేను ఇప్పటికి మళ్ళీ మూడోసారి అడుగుతున్నా, ఏ సంవత్సరము కాళేశ్వరం నుంచి మిడ్ మానేరుకి ఎన్ని టీఎంసీలు ఎస్ఆర్ఎస్ చెప్పండి. అది కాబట్టి అలాంటి లిఫ్ట్ చేయలేదు. ఓసారి ఒక 40 టీఎంసీ లిఫ్ట్ చేస్తే కిందికి 400 టీఎంసీ వదాల్సి వచ్చిన వరద వచ్చింది. అది లోవర్ మానేరు డ్యామ్ ఉంటుందా 8 లక్షల క్యూసెక్ లోవర్ మానేరు వరద చెప్పిన అదే అది అయిపోయిందని చెప్పిన కదా. సో ఏంటంటే ఈ ప్రాజెక్టుల ఇరిగేషన్ పేరు మీద భయంకరమైన దోపిడీ చేసాడు కాంగ్రెస్ వాళ్ళకి. దానికి ప్రజెంట్ చేయడం రాదండి, వాళ్ళు ఏదో కావాలని చేసినా. నిజంగానే మిడ్ మానేరు అసలు వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత కేసీఆర్ వచ్చినాక పూర్తయింది. గట్లెట్లా పెడతారండి దాంట్లో వైట్ పేపర్ దాంట్లో మిడ్ మానేరు కాదు అప్పుడే పూర్తయింది చెప్పు. ఈవెన్ ఎల్లంపల్లి కూడా దాని R&R ప్యాకేజీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయినాక ఇచ్చారు. ఎల్లంపల్లి కూడా వాస్తవాలు మాట్లాడాలి. మేము బీఆర్ఎస్ తిట్టడం కాదు, కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు. బీఆర్ఎస్తో ఎప్పుడూ మాకు ఎక్కడ మేము కలిసి పోటీ చేయలేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి, ఎమ్మెల్యేలు కలిసి పోటీ చేసినారు, ఎంపీలు కలిసి పోటీ చేసినారు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసినాయి, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేసినాయి. అండర్స్టాండింగ్ ఉంటుంది. కుటుంబ పార్టీలు అదేంటంటే అవినీతి పార్టీలు మత రాజకీయాలు అంటే మన మైనారిటీ అపీస్మెంట్ ఉండేగా మత రాజకీయాలు చేసే పార్టీలు. ఎంఐఎంని పెంచి పోసింది కాంగ్రెస్, అధికారంలో వాడుకుంది బీఆర్ఎస్. మళ్ళీ ఇప్పుడు ఎంఐఎం కూడా మేడిగడ్డ పోయింది కాంగ్రెస్ తోటి, ఎవరు కాదు. సో వాళ్ళ కలుస్తారట. ఆయన ఎంఐఎం ఆయనకి డిప్యూటీ ప్రోటీన్ స్పీకర్ ఇచ్చింది, మనకు తెలుసు కదా. ఆ పండుగ పేరు ఎప్పుడు వినలేదు, దానికి స్కూళ్ళకి సెలవులు ఇచ్చింది. 6 నెలల నుంచి పూజారులకు జీతాలు లేవు, 6 నెలల జీతాలు లేవు. తర్వాత సౌదీ అరేబియాలో బ్యాన్ ఉన్న తబ్లీగీ జమాత్ మీటింగ్ 2,40,00,000 ఇచ్చారు. సౌదీ ఇస్లాం పుట్టిన దేశం సౌదీ అరేబియా. ఆ దేశంలో ఇది మతోన్మాద సంస్థ బ్యాన్ పెట్టాడు సౌదీ అరేబియా. నెట్లో వెరిఫై చేసుకోండి. ఆ మతోన్మాద సంస్థకు మీటింగ్ ఉందంటే 2,40,00,000 ఇచ్చారు. రైతుకు ₹1 అప్పయ్యాలి. వచ్చిన అధికారం 15 రోజుల లోపలనే. కాబట్టి వీళ్ళు ఈ డ్రామాలే, వైట్ పేపర్ అయినా ఏ పేపర్ అయినా, వీళ్ళు లోక్సభ ఎన్నికల వరకు మనిద్దరమే మెయిన్ హీరోలు అనిపించుకుందామని కొట్లాట డ్రామాలు చేస్తున్నారు. అందులో రేవంత్ రెడ్డి దగ్గర టాలెంట్ ఉంది, ఈక్వల్గా హరీష్ రావు దగ్గర ఉంది. అందుకే కేటీఆర్ సైలెంట్ అయ్యింది. సంజయ్ గారు ఎందుకన్నారు వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మాటకారులు. కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి హరీష్ రావు మాటకారు. అగ్గిపెట్టే హరీష్ రావు, నేను చెప్తాను అగ్గిపెట్టే హరీష్ రావు. అది తెలంగాణ 14,000 మంది పిల్లల ప్రాణాల బలి కారణం. కాబట్టి నెక్స్ట్ మాట్లాడదాం రామరెడ్డి గారు. సో చారి గారు, ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు టచ్లో ఉన్నారని సంజయ్ గారు చేసిన కామెంట్స్, అట్లే కాంగ్రెస్